దేవుడు తోడే ఉన్నాడు. వీటన్నిటిని మనం మేలు పొందుకొని 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 కూడా ఆఖరికి ఎవరి మీద తిరగబడుతున్నాము? దేవుని మీద తిరగబడుతావు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో మేలులు చేయకపోతే నువ్వు దేవునితో వ్యాజ్యమాడు. దేవా, నాకేంటికి ఈ మేలులు చేయలేదు, అందరికీ చేసావు, నాకెందుకు ఈ రోగం బాగు చేయలేదు, ఎందుకు నాకు ఈ శ్రమల నుంచి విడిపించలేదు, నేనేమైనా పాపంలో జీవిస్తున్నానా, నేనేమైనా అతిక్రమాలు జీవిస్తున్నానా, నేనేమైనా నీ వాక్యానుసారంగా జీవించట్లేదని నువ్వు సన్నిధికి వచ్చి ఏం చేయాలి తెలుసా? దేవునితో గోజాడాలంట, గొడవపడి మరి దేవుని మేలులు పొందుకోవాలి నువ్వు. అంతేగాని మేలులు పొందుకున్న నీవు, మేలులు పొందుకొని దీవించబడిన నీవు ఏమండి దేవునికి తిరుగుబాటు చేయకూడదు. అందుకే కొందరు దేవుడు ఎన్ని మేలులు చేసినా వారికి ఉన్నత స్థితిలో వెళ్ళిపోయిన తర్వాత దేవుని మర్చిపోతారు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే ఈ మాట అంటున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారు చేస్తే వారు నా మీద తిరుగుబాటు ఉన్నారు. నిజంగా కొంతమంది తల్లిదండ్రులు మన పిల్లలకి ఎంతో గొప్పలు చూడాలని అనుకొని కళ్ళతో చేసి వాళ్ళు గొప్పలు చేస్తామండి. కానీ కొన్నిసార్లు మన పిల్లలే మనం కంట్లో ఏలు పొడుస్తారు, మన పిల్లలే మన కడుపు దంతారు, మనకు పెంచి వారిని ఎంతో కొన్ని పెంచిన పిల్లలే కొన్నిసార్లు మనం గాయపరుస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? తిట్టుతూ ఇట్లాంటి వాడు నా కడుపులో పుట్టుకోకుంటే బాగుండేది అనుకుంటామండి. నిజమే, దేవుని బిడ్డలారా, కాదు, ఇది మానవుని యొక్క లక్షణము కాదు. మనుషుడు ఏం చేస్తాడంటే, దేవుడు నన్ను ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు పలానా జీవితాన్ని జీవించాను, ఒకప్పుడు చెడ్డ జీవితాన్ని జీవించాను, కానీ నాకెవరు ఈ ఘనత తీసుకురాలేదు, మనుషుడు ఎవడు నన్ను గొప్ప చేయలేదు, మనుషులు ఎవరు నన్ను గొప్పగా ఎదగనివ్వలేదు, కానీ దేవుడే నన్ను ఇంత ఈ స్థితికి తీసుకొచ్చాడని కృతజ్ఞత కలిగి జీవితాంతం బతుకుతారంట. బతుకుడమే కాదు, దేవునికి తిరుగుబాటు చేయరు. ఏం చేస్తారు తెలుసా? దేవునికి లోబడతారు. హల్లెలూయా. మీరు చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నారు, చాలాసార్లు ఈ సందర్భాన్ని కూడా విన్నారు. ఏ సందర్భం అంటే,